వేసవి రావడంతో సీమ చింతకాయలు వచ్చేస్తాయి. ముఖ్యంగా సీమ చింతకాయలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సీమ చింత, గుబ్బకాయలు, పులి చింతకాయలు అని అనేక రకాలుగా వీటిని పిలుస్తారు. ఇది చూడడానికి చుట్టుకున్న జిలేబీలా కనిపిస్తాయి. వగరు రుచితో కొన్ని, తీపి రుచితో కొన్ని ఉంటాయి. అయితే తీపి సీమ చింతకాయలు తినాలి. సీమ చింతకాయలు లోపలి గింజలు తినకూడదు. ఈ సీమ చింతకాయలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. సీమ చింతకాయలు తింటే శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తి వస్తుంది. ఈ చెట్టు ఇంగ్లీషు వారి నుండి భారతదేశంలోకి అడుగుపెట్టినట్లు భావిస్తున్నారు. కనుకే దీనికి సీమ చింతగా పేరు వచ్చింది. ఈ సీమ చింత కాయగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా, గట్టిగా, వగరు రుచితో ఉంటాయి. పక్వానికి వస్తున్న కొద్దీ బంగారు రంగు, గులాబీ, ఊదా నుంచి ఎరుపు రంగును సంతరించుకుంటాయి. కాయలు పండుతున్నప్పుడు పైన తొక్క విడిపోతుంది. అందువలన లోపలి పండు తీసుకొని తింటకు ఈజీగా ఉంటుంది. లోపల ఒక్కొక్క కణుపులోనూ తెల్లటి పల్చటి గొజ్జు, ఒలిస్తే నల్లటి గింజలు ఉంటాయి. కొద్దిగా వగరుగా, తీయగా ఉంటుంది గొజ్జు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విరివిగా పొలం గట్ల వెంబడి ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉండే సీమ చింతలో ఔషధ విలువలు అధికం. కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, నియాసిన్, విటమిన్ సిలు ఉండే సీమ చింతకాయలలో పోషకాలు మెండుగా ఉన్నాయి. సీమ చింత గొంతు, చిగుళ్ళు, నోటిపూత నివారణకు ఉపయోగపడుతుంది. వీటి విత్తనాల నుంచి తీసిన నూనెను సబ్బుల తయారీలో వాడతారు. ఘోర వ్యాధి క్షయ నివారణకు ఈ చెట్టు వేర్లు బాగా పనిచేస్తాయి. సీమ చింతకాయలలో పీచు పదార్థాలు ఎక్కువగా, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. సీమ చింతకాయలలో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరం అనేక రకాల వైరస్ బారిన పడకుండా రక్షిస్తుంది. సీమ చింతలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ వృద్ధాప్య ఛాయలను అరికడతాయి. వీటిలో విటమిన్ ఏ, బి, సిలతో పాటు మెగ్నీషియం, ఐరన్ ఇంకా ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జ్ఞాపక శక్తిని పెంచి ఏకాగ్రతను కలిగించే గుణం వీటిలో ఉన్నాయి. సీమ చింతకాయలను డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు కూడా తగు మోతాదులో తినవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి సీమ చింతకాయలు మంచి ఆహారం అని చెప్పవచ్చు. మానసిక ఒత్తిడితో బాధపడే వారికి సీమ చింతకాయలు ఔషధంలా పనిచేస్తాయి. సీమ చింతలో కాల్షియం నిల్వలున్న కారణంగా ఎముక బలానికి ఉపయోగపడతాయి. మోతాదుకి మించి వీటిని తింటే జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. గర్భిణీలు, బాలింతలు వీటిని తినకుండా ఉండటమే మంచిది. వగరుగా ఉండే సీమ చింతకాయలు తింటే గొంతు పట్టుకుంటుంది కనుక వాటిని తినకూడదు.